ఇక మరి అలా మా హైడ్రా రంగనాథ్ విషయం చాలా పేపర్లలో రాదు ఇలా. ఎందుకంటే మంచి వార్తలు వస్తాయి. హైడ్రా రంగనాథ్ నిన్న నైట్ ఒక వీడియో అప్లోడ్ అయింది. రా టాక్స్ రా టాక్స్ విత్ వంశీన. సో ఆయన ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. అసలు నా అంత మంచోడే లేడు. హైడ్రా రంగనాథ్ అంటే ఆనిముత్యం, కడిగిన ముత్యం అన్నట్టుగా ఆయనకు స్టేట్మెంట్ ఇచ్చుకుంటా ఉన్నాడు. సో కడిగిన ముత్యం గురించి ఇలా వార్త రాసింది చూడరే. రంగనాథ్ అట ఉద్దేశపూర్వక ధిక్కరణ అట, కావాలని ఇంటెన్షనల్గా కోర్టు ధిక్కరణకు పాల్పడి అంటారు. ఇక క్షమాపణతో ఆయన తప్పించుకోలేరని చెప్పేసి వీలైనంత త్వరగా బదిలీ చేయాలని చెప్పేసి అంటారు. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మీరు క్షమాపణ చెప్పినంత మాత్రం తప్పించుకోలేరు, వీలైనంత తొందరగా ఇప్పుడే రేపంటే రేపే రంగనాథ్ను బదిలీ చేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు చెప్తా ఉంది. ఇక్కడ బొమ్మ వేసే చూసుకోవాలి. ప్రజాస్వామ్యంలోట వ్యక్తి స్వామ్యం ఎప్పటికీ చెల్లదట. ఆయన రూల్ బుక్లో, ఆయన రాజ్యాంగంలో ఓన్లీ రేవంత్ రెడ్డి ఉంటాడు. కానీ ప్రజలు ఉండడు, ప్రజాస్వామ్యం ఉండదు, చట్టాలు ఉండవు, ఇంకేముండవు. సో ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వామ్యం చేసిన రంగనాథ్ గారు పాపం ఆయన అంటారుగా ఆరాటం, ఆయన పోరాటం, ఆయన కాపాడింది అంతా ఏమిటికంటే ఓన్లీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడానికి మాత్రమే. ఇక రూల్ ఆఫ్ మెన్ కొనసాగించాలనుకోవడం భ్రమట. ఇష్టారాజ్యంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట. కోర్టుకిచ్చిన హామీని రంగనాథ్ తుంగలో దొక్కినట. సో ఆయన చట్టం ముందర వచ్చినప్పుడు, సార్ మీరు చెప్పినట్టే ఇంట, మీరు ఎట్లా చెప్తే గట్నే అని అంటాడు. తీరా కోర్టు దాటి బయటకు పోయేది ఆలస్యం. మళ్ళా ఎవడైతే అంటారుగా స్టే తెచ్చుకుంటో వాని ప్రైవేటు భూముల మీదకే పోవడం, ఎవడైతే బలిసి ఉంటాడో వానికి మాత్రం అమాస పుణ్యం కొనాడు వాని బెదిరించినట్టు నటించాలి, ఆడు పోయి కోర్టు పోయి స్టే తెచ్చుకోవడానికి సమయం ఇవ్వాలి. అంటే పేదోనికి ఒక రకంగా, బలిసినోనికి ఒక రకంగా పనిచేసిన మా హైడ్రా రంగనాథ్ గారి చరిత్ర అనమాట అదంతా. సో ఆయన కోర్టు ఉత్తర్వులను ఎప్పుడు కూడా, లేదంటే కోర్టుకి ఇచ్చిన హామీని ఎప్పుడు కూడా నెరవేర్చలేదు. కోర్టు ముందర ఒకటి చెప్తాడు, కోర్టు నుంచి బయటకు రాయని మరొకటి చెప్తాడు, చేసేది డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇలాంటి చర్యలట ప్రజాస్వామ్యానికి మరణ శాసనం లాంటివట. ఉన్నతాధికారులైన కోర్టు తీర్పులకు అతీతం కాదట. లోతుకుంట కేసులో 56 పేజీల తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకండి అనిల్ కుమార్ అట. మరి ఈ లోతుకుంట ఎక్కడ ఉన్నాయి 56 పేజీల తీర్పు అట. ఇక చూసుకొని అంటే మా రంగనాథ్ గారి పుణ్యమైన చరిత్ర అంత బ్రహ్మాండంగా ఉంది. సో హైడ్రా రంగనాథ్ గారు ఇన్ని పాపాల గురించి హైకోర్టు చెప్తా ఉంటే ఆయన అంటాడు, కోర్టులను కబ్జా కోర్టులు తప్పు పట్టిస్తున్నట్టు. కోర్టులు ఏమంటే అధికారులే కోర్టులను తప్పు పట్టించాలని చూస్తారు. ఇక సీఎం రేంజ్లో ఉన్నవాళ్ళు కూడా కోర్టులను లెక్క చేస్తలేరు. సో ఈ అహంకారం, ఈ వ్యక్తి స్వామ్యం అనేది మంచిది కాదు ప్రజాస్వామ్యం అని చెప్పేసి కోర్టు చెప్తా ఉంది. సో ఆయన క్షమాపణ చెప్పాలని చూసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఇంకా ఏమన్నా చట్టపరంగా అవకాశాలు ఉన్నాయా ఒక అధికారిని కొనసాగించడానికి? కోర్టును కాదని మనకి ఏమన్నా అతీతమైన అధికారులు ఏమైనా శక్తులు ఏమైనా పనిచేస్తాయని న్యాయ నిపుణులతో మాట్లాడతాను. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి ఆనిముత్యమైన ప్రాజెక్టు. దీన్ని పట్టుకురావడమే ఒక వరం, దీన్ని కంటిన్యూ చేయడం అనేది పక్క. ఇంకోటి రంగనాథ్నే కంటిన్యూ చేయాలనే ఉద్దేశం, ఇంకోటి వద్దు, రంగనాథే ఉండాలి. రంగనాథ్ ఇట్లా పేదోని కొంపలు శని ఆదివారం వస్తే యోని కొంప కూడా చూడాలి. సో ఇలాంటి పుణ్యపురుషుడు రంగనాథ్ని కంటిన్యూ చేయడానికి రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తూ అందులో క్షమాపణ చెప్పించాలని చూసినా మేమేమో ఇంకా పోయేది లేదని అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు చూడాలి. కోర్టు ఉత్తర్వులంట ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన ప్రభుత్వ అధికారులు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నతాధికారులు సైతం కోర్టు ఉత్తర్వులకు అతీతులు కాదని స్పష్టం చేసింది. పదే కోర్టు ఉల్లంఘనకు పాల్పడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పాలన కొనసాగాలని తప్ప వ్యక్తి పాలన కాదని స్పష్టం చేసింది. అలా కాకుండా వ్యక్తి పాలన రాజ్యం వెళితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనం అవుతుందని అభిప్రాయపడింది. వ్యక్తుల ఇష్టారాజ్య పాలనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఉన్న కేసులే నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో అలాంటి ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ పరిధిలో
పరిధిలోని లోతుకుంట గ్రామం సర్వే నెంబర్ 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఈ నెల 27వ తేదీన సంచలన తీర్పు వెలువరించడం తెలిసిందే. సో మా రంగనాథ్ గారి విషయంలో ఇంకా మీరు 10 తీర్పులు ఇరి, లేదు ఇంకా మీరు 100 తీర్పులు ఇరి, మా రంగనాథ్ గారు దాదాపుగా మారరు. ఆయన మారుతారన్న నమ్మకం ఇక్కడ ఎవరికి లేదు. కానీ రేవంత్ రెడ్డిని నమ్ముకుంటాను, ఆయన ఎవరు నమ్ముకుంటలేడు. ఇక రెవెన్యూ చెప్పింది ఒకటి, హైడ్రా కూల్చింది ఒకటట. అత్యుత్సాహానికి పోయి అబాసు పాలైన హైడ్రా సర్వే నెంబర్ 59కి బదులు 60లో కూల్చివేతలు చేశారు. కొండాపూర్ ప్రైవేటు భూమి వ్యవహారంలో మరో ట్విస్ట్. తహసీల్దార్ లేఖతోనే ప్రహరీ కూల్చామంటున్న హైడ్రా. తాము కూల్చేయాలన్న సర్వే నెంబర్ వేరన్న ఎంఆర్ఓ. రెవెన్యూ చెప్పిన చోటే కూల్చేసి ఫెన్సింగ్ వేశామని హైడ్రా ప్రకటించింది. కూల్చివేసి పైగా తప్పుడు ప్రకటన ఇవ్వడంతో నవ్వుల పాలైంది. ఇప్పుడు వాళ్ళేంది, మా కొండాపూర్లో పాపం ఎకరం 140 కోట్లు 150 కోట్లు ఈజీగా ఉన్నది. అక్కడ అంత కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి రేవంత్ రెడ్డికి దానికి ప్రయత్నం చేసినట్టు పాపం. ఆయన 59 సర్వే నెంబర్ 60వ సర్వే నెంబర్ కూలగొచ్చినట్ట. ఇప్పుడు ఆయనకు కూలగొచ్చేది ముఖ్యం, ఏడ కూలగొచ్చినది ఆయనకు పెద్ద అక్కర్లేదు. సో రంగనాథ్ గారు ఒక పేదోని కొంప ఒక బలిజోని కొంప 2 పక్కపక్క ఉన్నాయి అనుకోరి, అప్పుడు సర్వే నెంబరు సపోజు బలిసినోంది కూలగొట్టాలి చూస్తే అప్పుడు ఏమంటే సర్వే నెంబర్ చేంజ్ అయ్యి పేదోని కొంప కూలగొడతారు. సో దాంట్లో రేవంత్ రెడ్డి లేదంటే హైడ్రా రంగనాథ్ పిహెచ్డి కాదు, డబుల్ పిహెచ్డి చేశాం. సో ఇది డే 1 నుంచి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన కానీ ఇది కంటిన్యూ అయితే వస్తూ ఉంది. ప్రజలు అన్ని చూస్తున్నారు. సో ఎప్పుడెప్పుడా వీళ్ళకు కరుగాసి వాత పెట్టాలనే ఆలోచన ప్రజలు ఉన్నారు. ఏమైనా మారతారా మారరా, ఏదేమైనా రంగనాథ్ మతం తొలగించాలనే డిమాండ్ ఇలా హైకోర్టు చేస్తూ ఉంది, లేదంటే హైకోర్టు ఆదేశించింది. దీన్ని యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా సమర్థిస్తూ నిజంగానే ఆయన పని చేయాల్సిందే, ఆయన ఏం చక్కగా ఎలగబెడతాడని ప్రజలు అంటారు. సో మా రంగనాథ్ గారికి రిటర్న్ గిఫ్ట్ అనమాట ప్రజల నుంచి. సో ఈ 2 వార్తలు కనిపిస్తున్నాయా.